హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ దేవాలయం వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం వచ్చేసి కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని గాంధాల గ్రామంలో ఉంటుంది. ఇక్కడ హనుమంతుడు శ్రీ రాఘవేంద్ర స్వామికి పంచముఖ అవతారంలో దర్శనమిచ్చారు. అందువల్ల ఈ క్షేత్రానికి పంచముఖ అని పేరు వచ్చింది. అలాంటి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం రండి. శ్రీ రాఘవేంద్ర స్వామి కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్థాపించడానికి దైవ సంకల్పమున జన్మించిన కారణ జన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామివారు మాంచాల గ్రామంలో జీవ సమాధి కాకముందు ఇక్కడ ఒక గుహలో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ తపస్సుకు హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపంలో దర్శనమిచ్చారు. అందువల్ల ఈ క్షేత్రానికి పంచముఖ అనే పేరు వచ్చింది. పంచముఖ అనగా 5 ముఖాలు కలవాడు అని అర్థం. పంచముఖాలు కలిగిన దేవుళ్ళు, ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. పంచముఖ ఆంజనేయ స్వామి 5 తలలు 10 ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తారు. పంచముఖ ఆంజనేయ స్వామిగా కొలిచే అవతారంలో హనుమంతుడు, నరసింహస్వామి, గరుడ్మంతుడు, వరాహస్వామి, వాయుగ్రీవుడు ఉంటారు. పంచముఖ ఆంజనేయుడిలోను తూర్పు దిక్కున చూసే ఆంజనేయుడు మనోభిష్టాలు తీర్చే వారుగాను, దక్షిణ దిక్కు చూసే ఉగ్ర నరసింహుడు అభిష్ట సిద్ధిని, పడమర దిక్కును చూసే గరుడ్మంతుడు సకల సౌభాగ్యాన్ని, అలాగే ఉత్తర దిక్కును చూసే వరాహస్వామి ధనప్రాప్తిని, ఊర్ధు దిక్కున చూసే వాయుగురువుడు సర్వ విద్య ప్రాప్తిని అందిస్తాడని ప్రతిదీ. స్వామివారిని దర్శించుకోవాలంటే ముందుగా ఈ మెట్లయితే ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత స్వామివారి పాదాలు అయితే మనకి ముందుగా కనిపిస్తాయి. రండి, ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్దాం. లోపల వీడియో అయితే తీయకూడదు. సో లోపల ఎలా ఉందనేది నేను ఒక ఫోటో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. టెంపుల్కు రైట్ సైడ్ వస్తే శ్రీ పంచముఖ చరిత్రను ఇక్కడ కన్నడలో రాయడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. అలాగే ఆ పక్కనే ఇంగ్లీష్లో కూడా రాసితో ఉంచారు. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి వారి పాదాలు కూడా ఉన్నాయి, రెండు చూద్దాం. ఈ దేవాలయానికి లెఫ్ట్ సైడ్ వచ్చామంటే న్యాచురల్గా ఏర్పడిన కొండ బండరాయలు అయితే మనకి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. సో ఇది వచ్చేసి పుష్పక విమానము. అలాగే ఇది వచ్చేసి బెడ్ పిల్లో. అలాగే మనము ఇంకొంత ముందుకు వెళ్ళామంటే శ్రీ లక్ష్మీ ఇలకలాంబాదేవి అమ్మవారి ఆలయం అయితే వస్తుంది.
వెళ్దాం రండి. ఖాయం చూసుకుంటా చూడండి. పంచముఖి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకుంటారు. ఈ అమ్మవారి కూడా ఒక చిన్న గుహలో అయితే కొలువై ఉంటారు. రండి చూద్దాం. శ్రీ రాఘవేంద్ర స్వామి ఒక కొండ గుహలో తపస్సు చేసినప్పుడు ఆ తపస్సుకి మెచ్చి పంచముఖ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యారు. అలాగే కోలాపూర్ మహాలక్ష్మి, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, కుర్మావతారంలో శ్రీ మహావిష్ణువు కూడా ప్రత్యక్షమయ్యారనమాట. సో దానిని ఇక్కడ పెయింటింగ్ రూపంలో చాలా అద్భుతంగా వేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ పంచముఖ వెళ్ళినప్పుడు కంపల్సరిగా అయితే ఈ చిత్రపటాన్ని అయితే చూడండి. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.